ఈ తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని మన నాయకులు ఎప్పట్లో వదిలేలా లేరు సార్. సిట్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉంది, నెయ్యి కల్తీ జరిగింది, కానీ అది జంతు కొవ్వు అనే ప్రస్తావన సిట్ రిపోర్ట్ లో ఎక్కడా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు సార్, నిన్న జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది, ఆ పార్టీ నాయకులతో అంటూ ఉన్నారు, జంతు కొవ్వు నుంచి తీసిన రసాయనాలతోనే నెయ్యి తయారీ జరిగింది, దాన్నే లడ్డూల్లో కలిపి అపవిత్రం చేశారు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు సార్. అండ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు కూడా దిశానిర్దేశం చేశారు సార్, అన్నిటికీ నేనే మాట్లాడాలా, లడ్డూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత రచ్చ చేస్తూ ఉంటే మరి మీరెందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నాగబాబు మీద కూడా సీరియస్ అయినట్టుగా ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు ఈ రెండు పత్రికల్లోనూ కూడా ఫ్రంట్ పేజ్ లో రాసిన పరిస్థితి సార్. సార్ ఏంటి సార్ ఇది? ఇందులో ఒకటి పవన్ కళ్యాణ్ ఇంకోటి ఉంది, అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్తలేరు, కానీ జంతుకు కలిసింది అంటున్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే మరి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పకపోతే సిట్టు వాళ్ళు చార్జ్ షీట్ లో చెప్పకపోతే మీరు అది చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు చెప్పలేదు, సంతోషం, ఓకే, ఆర్గ్యుమెంట్ కొరకు నిజం అనుకుందాం. నిజంగానే జంతుకు కలిసినా అయ్యో మనోభావాలు దెబ్బ చేస్తుంది సిట్టు అనుకుందాం. మరి మీరెందుకు చెప్తున్నారు దాన్ని? పవన్ కళ్యాణ్ చెప్తే మనోభావాలు దెబ్బతిన్నాయా? విచిత్రం చూడండి, ఐడియా మనోభావాలు దెబ్బతింటాయని సిట్టు చార్జ్ షీట్ లో చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది ఇంకా అన్యాయం కదా. దానికన్నా సిట్లో చెప్తే ఇంకా పని అయిపోతుంది కదా. అంటే క్లియర్గా జంతు కొవ్వు కలవలేదు అని ఇప్పుడు సిట్ చార్జ్ షీట్ లో కలిసినట్టు నిర్ధారణ లేదు, క్లియర్. కలవలేదు అని చెప్పిందా, 10% లోపు ఉంటే గుర్తు, ఇదంతా ఎందుకండి? ఎస్, ఎనిమల్ ఫ్యాట్, ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడుంది చెప్పండి? సిట్ నివేదికలో 200 పేజీల నివేదిక ఎక్కడుంది చెప్పండి? మరి లేనప్పుడు ఎందుకు చర్చ? లేకపోయినా కూడా దాచిపెట్టుంటారు, కలిసింది కానీ మనోభావాలు దెబ్బతింటే దాచిపెట్టుంటారు, 10% లోపు ఉంటే బయటపడదు కానీ కలిపారు, అసలు కలపలేదు అని ఎక్కడన్నారు? అసలు ఏంటిది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లడ్డూలో పందికో గొడ్డుకో కలిసిందని చెప్పడానికి మీకెందుకు ఇంత క్రేజీ? నాకు అర్థం కాని అంశం. విచిత్రం ఏంటంటే సిట్టి చెప్పడం లేదు, మీరెందుకు దాన్ని పదే పదే చెప్పిందండి? దాంట్లో ప్రూవ్ చేసడానికి ఏంటి? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు అన్నాడు కనుక దాన్ని డిఫెండ్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఏమంటాను, నేను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు కోట్ చేశాను అంటున్నాడు. మరి మీరు కోట్ చేసిన రిపోర్టును సిట్ ఎందుకు పట్టించుకోలే? మరి అదే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయట కూడా చూశాను నేను, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ రోజు నిర్ధారించింది గనక చెప్పాను. ఆ రోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్లో కూడా ఉంది, దేర్ కెన్ బి ఏ పాసిబుల్ ఫాల్స్ పాజిటివ్ అని కూడా, అంటే పొరపాటున కూడా ఉందని అనుమానపడటానికి అవకాశం ఉంది, వెజిటబుల్ ఆయిల్స్తో కల్తీ జరిగినప్పుడు అని కూడా ఉంది. కానీ ఆ ఫాల్స్ అలారం అనేది చీఫ్ మినిస్టర్ పట్టించుకోలేదు, కలిసిందని చెప్పేసి చెప్పిన తర్వాత మరి అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ చెప్పింది సిట్ పట్టించుకోదా? సిట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది? సిట్ మళ్ళీ హర్యానాలోని మరో కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఎందుకు పంపింది? దానికి ఆన్సర్ ఉండాలి కదా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిందే ఫైనల్ అని ఎందుకు సిట్ అనుకోలేదు? మీరేసిన సిట్టే కదా. కేంద్రంలో ఉన్న సిబిఐ, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల ప్రతినిధులే కదా సిట్లో ఉన్నది, వేరే వాళ్ళు లేరు కదా సిట్లో. అండ్ స్టేట్ పోలీసే కదా. మరి మన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని సిట్ ఎందుకు పట్టించుకోలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. సో చాలా క్లియర్గా సమస్య ఏమైంది, కల్తీ జరిగిందనే చంద్రబాబు నాయుడు అనుండి కల్తీ జరిగిందనే సిట్ ఎస్టాబ్లిష్ చేస్తే వైసీపీ వాళ్ళు నోరు మూయించగలిగేవారు, వైసీపీ చాలా ఇబ్బందుల్లో పడేది. కానీ చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల, పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల సెల్ఫ్ గోల్ అయింది. వాళ్ళు కల్తీ అని అనకుండా జంతు కొవ్వుతో కలిసి జరిగింది అని వాళ్ళు అన్నారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ అన్నాడు, దాంతో పవన్ కళ్యాణ్ లోకేష్ అందుకున్నారు. ఇప్పుడు అది నిరూపితం కాలే. నిరూపితం కాకపోయే వరకు ఫస్ట్ సుప్రీంకోర్టే ప్రశ్నించింది. ఏ నిరూపణ లేకుండా మీరు ఎలా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు, కోట్లాది ప్రజల మనోభావాలు కదా అని సుప్రీంకోర్టు ఫస్ట్ తప్పు పట్టింది. తర్వాత ఇలా సిట్ నివేదికలో అది లేదు, లేకపోయే వరకు ఏమంటున్నారు, ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఒక తప్పు జరిగితే దాన్ని సమర్థించుకోవడానికి 10 తప్పులు చేస్తున్నారు. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏ ఆధారాలు సరిగా లేకపోయినా, ఒక రకంగా ఆధారాలు లేకపోయినా అన్నాడు. అన్నదాన్ని
పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నారు. దాన్ని సిట్ నివేదికలు లేకపోయే వరకు ఇప్పుడు మళ్ళీ డిఫెండ్ చేసుకోవటానికి జంతుకో కలిసింది. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్తలేము. ఇది విచిత్రం. ఆఖరికి అనుకూల పత్రికల్లో కూడా గొడ్డు కొవ్వు పందుకొని పతాక శీర్షికల్లో అక్షరాలు వేయించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, గొడ్డు కొవ్వు జంతు కొవ్వు కలవలేదని వైసీపీ చెప్తోంది, కలిసింది అని కూటమి చెప్తోంది. ఎవరు తిరుమల లడ్డును అన్యాయం చేస్తారు, అప్రతిష్ట పాలు చేస్తున్నారు అనే ప్రశ్న వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. సరే, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళు అందుకే వాళ్ళు ఆ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. మేమేమో కలవలేదంటున్నాం, వీళ్ళు కలిసింది అంటున్నారు. కలిసినట్టు ప్రూఫ్ చూపెట్టడం లేదంటున్నారు. అని మరి ఇప్పుడు తిరుమల లడ్డు ఎవరు అప్రతిష్ట పాలు చేసినట్టు? ఇది వైసీపీకి అప్పర్ హ్యాండ్గా మారిపోయింది. వైసీపీకి ఎప్పుడైతే అప్పర్ హ్యాండ్గా మారిందో ఆన్సర్ లేకుండా పోయింది. ఇప్పుడు దాంతో గందరగోళం జరిగిపోతుంది. అంటే ఒక తప్పును సమర్థించుకోవటానికి మళ్ళీ తప్పులు చేస్తున్నారు తప్ప అక్కడికది క్లోజ్ చేసి ఎస్ మేము జంతు కొవ్వని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం అన్నాడు, కానీ సిట్లో మేము మాకు ఎవరిని అన్యాయం చేయాలని ఇంట్రెస్ట్ లేదు, వాస్తవాలు మీ ముందు చెప్పదలుచుకున్నాం, అందుకే జంతు కొవ్వు కలిసిందని నిర్ధారణ జరగలేదు. కానీ కెమికల్ సింథటిక్ గీ అయితే జరిగింది, దీన్ని సిట్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఇది వైసీపీ పాలనలో జరిగిందని ప్రశ్నించవచ్చు కదా. అది ప్రశ్నించకుండా వైసీపీకి అడ్వాంటేజ్గా ఇస్తున్నారు. అది వైసీపీ వారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు ఓన్లీ సింథటిక్ గీ కెమికల్ గీ అనే పదం వాడకుండా వాళ్ళు ఓన్లీ జంతు కొవ్వు దగ్గర వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. ఆడే వరకు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బందులు పడుతున్నారు. అల్టిమేట్గా పొలిటికల్ గేమ్లో ఎవరు గోలేస్తారు అనే సమస్య తప్ప అల్టిమేట్గా లడ్డుకు అపవిత్రం జరుగుతోంది, లడ్డుకు అన్యాయం జరుగుతోంది, కోట్లాది ప్రజల విశ్వాసాలకు అన్యాయం జరుగుతుందని పక్కకు పోయింది. ఇదంతా చూస్తున్న వారు ఏం బీజేపీ ఏం మాట్లాడతలేదు. నిజంగానే తిరుమల లడ్డులో గనక జంతు కొవ్వు కలిస్తే అమిత్ షా ఊరుకుంటాడా, మోహన్ భగవత్ ఊరుకుంటాడా? నాకు చెప్పండి. నిజంగానే జరిగితే ఆ నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? నాకొచ్చే డౌట్ ఇది. వెంటనే సిబిఐ రంగంలో దిగదా? వెంటనే దేశ అత్యున్నత సంస్థలని దిగాయా? అంటే వారికి ఎవ్వరికీ హిందువుల పైన, హిందుత్వం పైన, హిందూ ప్రజల మత విశ్వాసాల పైన మోహన్ భగవత్ కూడా లేదా పట్టింపు? ఇంతవరకు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ సంఘాలు ఏమన్నా దిగాయా? హిందూ సంఘాలు ఏమన్నా దిగాయా? ఎక్కడన్నా హిందూ సంఘాలు రాష్ట్ర బంధుకు పిలిపించాయా? అంటే అర్థమైంది, మీ కూటమిలో ఉన్న పార్టీ నమ్మడం లేదు దాన్ని. ఇంతవరకు పురంధేశ్వరి గట్టిగా మాట్లాడుతున్నారా? మాధవ్ గట్టిగా మాట్లాడుతున్నాడా? ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇవ్వడే తప్ప చూడండి, మీరు టీడీపీ నేతలే మాట్లాడుతున్నారు. టీడీపీలో కూడా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడుతున్నారు, మిగతా మంత్రులు మాట్లాడతలేరు. మిగతా మంత్రులు ఎక్కువ మాట్లాడతలేరు. అదే కదా చంద్రబాబు నాయుడు అసహనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసహనం అదే కదా, నేను ఒక్కనే మాట్లాడాలా? ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చిందని చెప్తున్నారు కదా, నేను చూడలేదు. కానీ నాగబాబు కూడా మాట్లాడతలేడు అని. నాగబాబు అయితే ఆర్ఎస్ఎస్ సింపతి అవుతారు. నేను ఓపెన్గా చెప్పాను, నేను ఆర్ఎస్ఎస్ సింపతి అయ్యింది. నా గుర్తు మా ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటాను. ప్రకాష్ రాజ్ సమర్థించినప్పుడు నేను ప్రకాష్ రాజ్ ఇది బిట్టర్ క్రిటిక్ ఆఫ్ మోడీ కదా, అయినా ప్రకారం సమర్థించినప్పుడు నేను ఆర్ఎస్ఎస్ సింపతి అయ్యానని ఓపెన్గా స్టేట్మెంట్ ట్వీట్ చేశాడు. అలాంటి నాగబాబు కూడా మాట్లాడుతున్నాడు. మరి అదే నాగబాబు కూడా లేదా? ఈ దేశంలో ఇంతమంది స్వామీజీలు ఉన్నారు కదా, చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు, శంకరాచార్యులు, వాళ్ళందరూ ఇప్పటికి తీవ్రంగా మామూలుగా ఉండకూడదు కదా పరిస్థితి. అని మరి ఎవ్వరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క రాజకీయంగా ఒక టీడీపీ నాయకత్వం, అది కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ముగ్గురు ఎవరు మాట్లాడతలేరు. మిగతా వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడతలేరు. మీరు గమనిస్తే ఎందుకు రియాక్ట్ అవుతలేదు? ఈ దేశంలో కోర్టులు పట్టించుకోవు, దేశంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. తిరుమల లడ్డులో గొడ్డుకో పందికో కలిస్తే ఎదుర్కొంటారండి ప్రజలు. అన్యాయంగా ఆ పదాలు వాడుతున్నారు, మేము కూడా వాడాల్సి వచ్చాను. ఇన్ని రోజులు వాడలే నేను. సో ఇంకా ఎంతకాలం తిరుమల లడ్డును అపవిత్రం చేస్తారు? దయచేసి మీ రాజకీయాలు వదిలేయండి. సో సిట్ నివేదికలు ఏది ఉందో అదే చెప్పండి. ఈ సింథటిక్ గీ ఎందుకు ఉంది అని అడగండి, సరిపోతుంది కదా. దట్ ఈస్ ఎనఫ్ కదా. సింథటిక్ గీ అది సరిపోదా కల్తీకి? అన్యాయం ఇప్పుడు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అది సరిపోదా? ఇప్పుడు చట్టరీత్యా జగన్ ప్రభుత్వంలో పనిచేసిన వారిపైన చర్యలు తీసుకోవడం ఇంట్రెస్ట్ కాదు. తిరుమల లడ్డులో జంతుకో కలిసిందని చెప్పడం ఇంట్రెస్ట్. ఇప్పుడు అంటే దీని రాజకీయం అందామా, దేవుని మీద భక్తి అందామా?